జై శ్రీమన్నారాయణ. నక్షత్రాల సిరీస్ వీడియోలో 8వ నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ యొక్క నక్షత్రానికి అధిపతి శని, అధిదేవత గురువు. నక్షత్రాలన్నిట్లలో అత్యంత శుభప్రదమైనటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. మరి యొక్క పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క బలము బలహీనత ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఇక పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క బలం వచ్చేసి వీళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. చిన్న వయసులోనే కుటుంబం యొక్క భారమంతా వీరిపైన పడుతుంది. ప్రధానంగా కుటుంబాన్ని ముందుండి నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో మంచి స్థానము, గౌరవము, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు చిన్న వయసు నుంచే సంపాదిస్తారు ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులు. పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క బలహీనత వచ్చేసి పాత ఆచారాలు, పాత అలవాట్లకి కట్టుబడి ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి వీరు చాదస్తం మనుషుల్లాగా కనిపిస్తారు. పుష్యమి నక్షత్రం జాతకుల యొక్క ప్రధాన బలహీనత వచ్చేసి వీరి యొక్క అతి ప్రేమ, అతి కేరింగ్ వల్లనే వీరు అనేక రకాల ఇబ్బందుల్లో, అనేక రకాల సమస్యల్లో పడుతూ ఉంటారు. పుష్యమి నక్షత్ర జాతకులు ఏ రంగాల్లో ఎక్కువగా రాణిస్తారో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగము, రియల్ ఎస్టేటు, కిరాణా వ్యాపారాలలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. చాలా వరకు పుష్యమి నక్షత్ర జాతకులు ఇంటికే కట్టుబడి ఉంటారు. కొద్దిమంది మాత్రమే వ్యాపారంలో ఉత్తమంగా రాణిస్తారు. పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క అదృష్టవారం శనివారం. అదృష్ట సంఖ్య 8. అదృష్టమైనటువంటి రంగు నీలం రంగు. అదృష్ట దైవం వెంకటేశ్వర స్వామి. అదృష్ట వృక్షము రావి చెట్టు. ప్రతి శనివారం రోజున రావి చెట్టుని దర్శించిన, రావి చెట్టుకి పూజలు చేసిన వీరి జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి మీలో ఎంతమంది పుష్యమి నక్షత్ర జాతకులు ఉన్నారు? మరి నేను చెప్పినటువంటి క్వాలిటీస్ మీలో ఎంతమందికి కరెక్ట్గా ఉన్నాయి? మీ సర్కిల్లో ఉన్నటువంటి పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.